Daily. Taste the Daily. బాహుబలి ది ఎపిక్ తో ఇండియన్ సినిమాకు మరో కొత్త దారి చూపించారు దర్శక ధీరుడు రాజమౌళి. వెండితెర మీద 2 సినిమాలుగా మెప్పించిన సిరీస్లను ఒకేసారి మూవీగా మరోసారి రిలీజ్ చేసిన ఆడియన్స్ ఆదరిస్తారన్న నమ్మకం కలిగించారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ దృష్టి పుష్ప సిరీస్ మీద పడింది. బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా రిలీజ్ చేశారు మేకర్స్. రీ రిలీజ్ లో బాహుబలి మానియా గట్టిగానే కనిపిస్తోంది. రీమాస్టర్ చేసిన వెర్షన్ కు ఆడియన్స్ మరోసారి బ్రహ్మరథం పడుతున్నారు. 2 భాగాలుగా రిలీజ్ అయిన సినిమాను మళ్లీ రీ ఎడిట్ చేసి ఒకే భాగంగా రిలీజ్ చేయడం అన్న ఫార్ములా బాహుబలి విషయంలో సూపర్ సక్సెస్ కావడంతో ఆ ఛాన్స్ ఉన్న సినిమాలు ఇంకా ఏమేమున్నాయన్న డిస్కషన్ జరుగుతోంది. ఈ లిస్ట్ లో పుష్పరాజ్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. పుష్ప సినిమాతో నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప 2తో నార్త్ బాక్సాఫీస్ ను కూడా షేక్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచిన పుష్ప 2 సినిమాల్ని కూడా రీ ఎడిట్ చేసి ఒకే సినిమాగా తీసుకొస్తే బాగుంటుందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ప్రెజెంట్ సుకుమార్ కొత్త సినిమా ఏదీ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు రీ ఎడిట్ రీమాస్టర్ వర్క్ స్టార్ట్ చేసిన 2026 ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేయొచ్చన్న సజెషన్స్ ఫ్యాన్స్ సైడ్ నుంచి బలంగానే వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.